సూపర్ స్టార్ రజనీకాంత్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తమిళనాడు రాజకీయాలపై ఆయన మాట్లాడారు. నేను రాజకీయాల్లోకి రానని మరోసారి స్పష్టం చేశారు. పార్టీ పెడితే ఖచ్చితంగా గెలిచేవాడినని ధీమా వ్యక్తం చేశారు. స్టాలిన్ నాకు మంచి స్నేహితుడని, ఎన్నికల్లో ఓటమి తర్వాత అందుకే వెళ్లి కలిశానని అన్నారు. కేవలం ఒక స్నేహితుడిగా మాత్రమే స్టాలిన్ కలిశానని రజనీకాంత్ వెల్లడించారు. హీరో విజయ్ సీఎం కావటం నాకు చాలా సంతోషంగా ఉందన్నారు. నాకు ఎవరిపైన ఎలాంటి ద్వేషం లేదని అన్నారు. తమిళనాడు ప్రజలు మార్పు కోరుకున్నారని, అందుకే విజయ్ని గెలిపించాలని రజనీకాంత్ స్పష్టం చేశారు. ఎన్నికల ఫలితం తర్వాత స్టాలిన్ ను కలవడంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో తాను స్టాలిన్ ని కలవడానికి గల కారణాలను వెల్లడించారు. విజయ్ సీఎం అయినందుకు నాకెలాంటి అసూయ లేదన్నారు. కమల్ హాసన్ సీఎం అయితే అసూయ పడేవాడనని, కానీ విజయ్ సీఎం అయ్యాడని తెలిసి మొదటి షాక్ కి గురైనట్లు తెలిపారు. తమిళనాడు ప్రజలకు విజయ్ మంచి చేస్తాడని నమ్మారని రజనీకాంత్ తెలిపారు. సింగిల్ గా పోటీ చేసి 2 పెద్ద పార్టీలపై గెలిచాడని ప్రశంసించారు. తనను విజయ్తో పోల్చడం కరెక్ట్ కాదని, తనకు అతనికి 28 ఏళ్ల వ్యత్యాసం ఉందని రజనీ స్పష్టం చేశారు. விஜய் நான் இதை கம்பேர் பண்ணிக்கிட்டா அது எனக்கு நல்லது இல்லை, கெட்ட பேர். விஜய் என்ன பற்றி கம்பேர் பண்ணிட்டா அவருக்கு நல்லது இல்லை. சின்ன வயசுலேருந்து அவர் பார்த்துட்டு இருக்காரு. அவர் சிஎம் ஆனதில் எனக்கு என்ன போகிறாங்க. அது இன்னும் இவ்வளோ சின்ன வயசுல 52 வயசுல எம்ஜிஆர் என்டிஆர் சாதனை பண்ணுறதை விட அதை விட ஜாஸ்தி. கம்ப்ளீட்டாக சென்டர் பிஜேபி எவ்வளோ பெரிய பவர்ஃபுல் சென்டர். இங்கே 2 பெரிய கட்சிகளை எதிர்த்து தனி ஆளை வந்து ஜெயிச்சிருக்காங்க. அது நம்ம சினிமா இண்டஸ்ட்ரியில் இருந்து எனக்கு அது பொறாமே இல்லை. ஒரு ஆச்சரியம் கலந்த ஒரு சந்தோஷம். அடே யார் அப்ரிஷியேஷன் சூப்பர். ஸோ அந்த பொறாமையும் இல்லை. விஜய் அவர்களுக்கு வந்து நிறைய எதிர்பார்ப்புகள் இருக்குது ஜனங்க மத்தியில். டெஃபினட்டாக அந்த எதிர்பார்ப்பெல்லாம் அவரை சந்தித்து மக்கள் நல்லது செய்யணும், செய்வாங்கங்கிற நம்பிக்கை எனக்கு இருக்குது.